అందరికి నమస్కారం. నేను డాక్టర్ అఖిల్ దాడిని. నేను ఈ శ్రీకర హాస్పిటల్స్ గ్రూప్కి చైర్మన్. ఇవాళ ఒక సంవత్సరం అయింది. ఇంతకుముందు ఉన్న నవీన్ మల్టీ స్పెషాలిటీ ఇప్పుడు శ్రీకర హాస్పిటల్స్. కానీ డాక్టర్ నవీన్ గారు ఎవరైతే మనతో ముందు నుంచి ఈ హాస్పిటల్ అంతా కట్టి నడిపారో నవీన్ గారు కూడా ఉన్నారు. సో ఇంగ్లీష్లో అంటారు, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ శ్రీకర నవీన్ హాస్పిటల్స్ ఇవి. నవీన్ గారు అక్కడ చీఫ్ ఎనస్థెటిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ నడుపుతూనే ఉంటారు, ఐసీయూ. పగలు రాత్రి కష్టపడి నవీన్ గారు మళ్ళీ నవీన్ హాస్పిటల్స్ని ఎట్లా సక్సెస్ చేశారో శ్రీకర హాస్పిటల్స్ అలాగే సక్సీడ్ చేశారు. ఈ హాస్పిటల్ గ్రూప్లో మన చీఫ్ ఎనస్థెటిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా చీఫ్ ఎనస్థెటిస్ట్. సో ఐసీయూ శ్రీకర హాస్పిటల్స్ ప్యూర్గా ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్కి హై ఎండ్ ట్రీట్మెంట్ అందజేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి మిడిల్ క్లాస్, సో మిడ్ రేంజ్ హాస్పిటల్ ఫర్ మిడిల్ క్లాస్ అంటాం. మిడ్ రేంజ్ హాస్పిటల్ ఫార్ ద మిడిల్ క్లాస్, హైయెస్ట్ ట్రీట్మెంట్ తోటి ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జరీల్లో ఐసీయూ కేరే కాకుండా ఆర్థోపెడిక్ సర్జరీలో డాక్టర్ రోహిత్ గారు డే 1 నుంచి దీన్ని తన సొంత హాస్పిటల్లో బాగా చూసుకొని నీ రీప్లేస్మెంట్స్ రోబోటిక్స్తో చేయడం కూడా చేశారు. సో ఇది రోబోటిక్స్ ఉన్న హాస్పిటల్ రాజమండ్రిలో నీ రీప్లేస్మెంట్ చేయడానికి. అలాగే డాక్టర్ చంద్రకాంత్ గారు న్యూరో సర్జను, ఫుల్ టైము. అలాగే రాత్రి ఎమర్జెన్సీ క్రేనియాటమీలు అవన్నీ చేస్తూ ది న్యూరో సర్జరీ అనేది అందుబాటులో రాజమండ్రిలో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్లో చాలా బయట ఊర్ల నుంచి కూడా న్యూరో సర్జరీ గురించి వస్తుంటారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఇటువైపు అమలాపురం దాకా కూడా న్యూరో సర్జరీ ఫుల్ టైం ఉండటం అనేది కూడా ఇంకొక ప్రత్యేకత శ్రీకర హాస్పిటల్స్ రాజమండ్రికి. డాక్టర్ పృథ్వీ కృష్ణ గారు జనరల్ మెడిసిన్, డాక్టర్ పృథ్వీ కృష్ణ గారు తను కూడా జనరల్ మెడిసిన్ అండ్ ఐసీయూ కేర్ కంప్లీట్గా ఈ సంవత్సరం నుంచి అందిస్తూ చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలామంది హ్యాపీగా వెళ్ళారు పేషెంట్లు, చాలామందిని బతికిచ్చారు తనును ఎనస్థీషియా టీం కలిసి. ఇప్పుడే మాకు న్యూ ఎడిషన్ డాక్టర్ అనుష్, లాప్రోస్కోపిక్ సర్జను, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జను. సో శ్రీకర హాస్పిటల్స్ ఈ వార్షికోత్సవంలో రోబోటిక్స్, క్రిటికల్ కేరు, న్యూరో సర్జరీ, జనరల్ సర్జరీ అండ్ జనరల్ మెడిసిన్ అండ్ దానికి సంబంధించిన విభాగాలతోటి కంప్లీట్ సేవలు అందజేస్తుంది. మిడిల్ క్లాస్ పీపుల్కి ఎఫోర్డబిలిటీ, వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు, వాళ్ళ పాకెట్ పెద్దగా ఇది కాకుండా అన్ని ఇన్సూరెన్సులతో శ్రీకర హాస్పిటల్స్ మొదటి సంవత్సరం విజయవంతంగా చేసి 2వ సంవత్సరంలో వెళ్ళింది. దీనికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము ఇంకా ఈ సేవల్ని పెంచాలని ఈ సంవత్సరం కోరుకుంటాం. ట్రీట్మెంట్ రోబోటిక్ అనేది నీ రీప్లేస్మెంట్కి ఉంది మా దగ్గర. నీ రీప్లేస్మెంట్లో చాలా తక్కువ మంది, ఎందుకంటే మెషిన్ చాలా కాస్ట్లీ, అది 4 కోట్ల పైన ఉన్న మెషిన్. అయితే కొంచెం నొప్పి తక్కువ ఉంటాం, సాధారణ నీ రీప్లేస్మెంట్కి కంపేర్ చేస్తే కొంచెం నొప్పి తక్కువ ఉంటామును. యాక్యురేట్గా 100% యాక్యురేట్గా చేయటం అనేది రోబోటిక్స్ వల్ల జరుగుతుంది. సో ఇంకా నీ రీప్లేస్మెంట్తో కలిగే మేలుని ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంది రోబోటిక్స్ వాడటం వల్ల. మొత్తం ఇండియాలో ఇట్లా 6-7 మెషిన్లు ఉన్న ఏకైక హాస్పిటల్ శ్రీకర హాస్పిటల్స్. 7 రోబోటిక్స్ ఉన్న మెషిన్లు మా 9 బ్రాంచుల్లో 7 రోబోటిక్ మెషిన్లు ఉన్నాయి. అలాగే ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ రోబోటిక్స్ తోటి నీ రీప్లేస్మెంట్ చేసేది మేమే. 5 lakhs 2 కాళ్ళకి దాదాపు ఖర్చు అవుతుంది. అంటే మేమేం ఇక్కడ డాక్టర్ రోహిత్ టైటానియం నైట్రేట్ గోల్డ్ది విత్ రోబోటిక్స్ 2 కాళ్ళు 5 lakhs చేస్తారు. సో కాస్టింగ్ వైజ్ కూడా తక్కువే ఉన్నాం. ఒకటి నీ రీప్లేస్మెంట్ గురించి మేము ఇండియాలో వీఆర్ నంబర్ 2 ఒకటి. సో ఆ పేరు ప్రత్యేకతల గురించి వస్తారు, ఆ క్వాలిటీ గురించి వస్తారు. కాంప్లికేషన్ రేట్ చాలా చాలా తక్కువ, సక్సెస్ రేట్ ఎక్కువ. సో అది డెఫినెట్గా ఒక డిఫరెన్షియేషన్ అవుద్ది. తర్వాత రోబోటిక్స్తో చేయటం అనేది రెండో డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అవుద్ది.
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆక్సినియం అనే మోకాలు, ఆక్సినియం అనే ఒక లోపలేసే ఇంప్లాంట్ హైయెస్ట్ నంబర్ చేసేది శ్రీకర హాస్పిటల్. అలాగే ఐ థింక్ ఆక్సినియము గోల్డ్ అనేది రాజమండ్రిలో కూడా బాగా ఎక్కువ నంబర్స్ రోహిత్ గారు చేయడం అనేది ప్రత్యేకత. సో అందుకే చూస్ చేస్తారు మా ట్రాక్ రికార్డ్ తోటి, మా నంబర్స్ తోటి, అలాగే హైయెస్ట్ క్వాలిటీ మోస్ట్ రీజనబుల్ ప్రైస్ రోబోటిక్స్ తో పాటు రావటం అనేది. అదే నేను చెప్పాను కదండి, ముఖ్యంగా డాక్టర్ నవీన్ గారు, ఇది నవీన్ మల్టీస్పెషాలిటీ డాక్టర్ నవీన్ గారు, పృథ్వీ కృష్ణ గారు అండ్ లక్ష్మణ్ గారు ముగ్గురు కలిసి ఈ ఐసీయూ కేరు అండ్ మాకు ఐసీయూ ట్రీట్ చేసే పేషెంట్స్ ఎక్కువ. మనకు చుట్టుపక్కల పాయిజన్ తాగి, పాయిజనింగ్ ఎక్కువ ఈ రీజియన్లో, పాయిజన్ తాగటం ఎక్కువ. అలాగే కార్డియాలజీ కేసులు కూడా అడ్మిట్ చేస్తాం చాలా.